అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకోసమే మాట్లాడుతున్నాను, మీ రాసలీల కోసం మాట్లాడుతున్నాను. ఎవరి కోసమే మాట్లాడుతున్నావు? ఎవరితో రోడ్డు మీద ఎక్కించుకొని తిప్పుతున్నారు కదా, అందుకనేనా ఇంట్లో కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు. ఎక్కువ మాట్లాడుతూ ఒక్కడిస్తాను. మీరు తప్పు చేసి నన్ను కొడతానంటే నేను ఇక్కడ ఊరుకునేది లేదు. ఏం చేస్తావే? మర్యాద ఉండు. జానకి ఏమైంది? ఏం లేదు. ఏం లేదంటే వెంటే ఆడదాని బాధ అర్థం చేసుకుంటాను, చెప్పవే. ఆయన బండి మీద ఎవరినో చూశాను, అడిగితే నన్ను తిట్టి కొట్టాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. నేను ఇలాగే బాధపడ్డాను. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? నేను ఏదైనా చేస్తానే. అక్క బావలేరా? ఎన్నాళ్ళు చేసిన సరిపోలేదా? తిన్నాక ఇంటికే వచ్చేసా? అంటే చాలా రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంక బావ ఇంటికి రారు, తిన్నాక వెళ్ళు. అక్క అక్క అంటూ నా కాపురం నాశనం చేసింది. ఏంటే జానకి, అది మళ్ళీ వచ్చింది. ఈయన గారు కనిపించట్లేదట, దిగలెట్టేసుకొని ఇంటికి వచ్చేసింది. నేను చెప్పిన దగ్గర మీ ఆయన తీసుకెళ్ళావా? అప్పటి నుంచి అది ఇంటి చుట్టూ తిరిగినా అతను ఖాతరు చేయట్లేదు, బాగా మారిపోయాడు. శ్రీ శివరుద్రకాళి జ్యోతిషాలయం పండిట్ శ్రీ కోయిగురుజీ గారు స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, కుటుంబ శాంతి, ధన అభివృద్ధి మొదలగు వాటికి పరిష్కరించబడును. ఫోటో చూసి ఫోన్లోనే జాతకం చెప్పబడును, అంజనం వేసి చూడబడును.